Good morning, friends. Welcome back to Practical Literacy Revolution. My dear leaders, friends, associates, distributors, అందరికీ వందనం, శుభాభి వందనం. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులు అడిగినటువంటి ఈ మధ్య కాలంలో అడిగినటువంటి క్వశ్చన్, సార్ లాక్డౌన్ పీరియడ్ ఉంది కదా అండ్ క్వారంటైన్ హోమ్ క్వారంటైన్లో ఉన్నాం కదా, మనం ఇంట్లో కూర్చొని మనం ఇండియా మొత్తంలో మనం ఏ విధంగా నెట్వర్క్ని నిర్మించుకోవాలి, నెట్వర్క్ మార్కెటింగ్లో మన నెట్వర్క్ అంటే మనం రిక్రూట్ ఎలా చేసుకోవాలి ఇండియా మొత్తం అని అడగటం జరిగింది. దీని గురించి మనం ఒక 6 టెక్నిక్స్ తీసుకురావటం జరిగింది. ఫ్రెండ్స్, ఆర్ యూ ఆల్ రెడీ? ఎస్ మై ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇందులో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే టూల్స్ని తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, టూల్స్ అంటే ఏంటి? మనకు ఫస్ట్ ఇన్విటేషన్ టూల్స్ కావాలి, రెండోది వచ్చేసి ప్రజెంటేషన్ టూల్స్ కావాలి, మూడోది ఫాలో అప్ టూల్స్ కావాలి. ఈ 3 రకాల టూల్స్తో పాటుగా మన ప్రొడక్ట్కు సంబంధించిన డెమోస్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ 4 మీ దగ్గర ఉన్నాయంటే దాదాపు 50% వరకు మీది అయిపోయింది అని అర్థం. ఈ 4 టూల్స్ను కూడా మీరు ఎలాంటి ఫార్మాట్లో తయారు చేస్తారంటే డిజిటల్ ఫార్మాట్లో తయారు చేయండి. డిజిటల్ ఫార్మాట్ అంటే పీడిఎఫ్ రూపంలో తయారు చేయండి, తర్వాత పీపీటీ రూపంలో తయారు చేయండి, స్మాల్ వీడియోస్ రూపంలో తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం ఐడియా ఇస్తాను. ఏదైతే మనకు ఇన్విటేషన్ టూల్స్ ఉన్నాయో ఇన్విటేషన్ టూల్స్ని మనం 2 to 3 minutes కంటే ఎక్కువగా మనం పొడిగించకూడదు, చిన్నగా తయారు చేసుకోండి. అదేవిధంగా ఏదైతే ఫాలోఅప్ టూల్స్ ఉన్నాయో దాంట్లో ఓన్లీ 3 to 5 minutes కంటే ఎక్కువ ఫాలోఅప్ ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా ప్రజెంటేషన్ టూల్స్ 5 to 10 minutes ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా ప్రొడక్ట్కి సంబంధించిన డెమోస్ ఏవైతే ఉన్నాయో 2 to 3 minutes ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా మీరు స్మాల్ వీడియోస్ సొంతంగా చేసుకోవటం వలన మీకు దానిపైన పట్టు వస్తుంది, గ్రిప్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఈ టూల్స్ ఉండటం వలన మీరు ఈజీగా మూవ్ అప్ అవుతారు. ఫ్రెండ్స్, ఇక మీరు చేయాల్సినటువంటి రెండవ పని ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సోషల్ మీడియా అంటే ఈరోజు ఫేస్బుక్ వాడుతున్నాం, ట్విట్టర్ వాడుతున్నాం, గూగుల్ వాడుతున్నాం. ఈ విధంగా మనం సెకండ్ వరకు మనం చేయాల్సింది అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంటాయి, అయినా కానీ మళ్ళీ లేని వాళ్ళు తయారు చేసుకోండి. ఏమేం చేసుకోవాలి? గూగుల్ అకౌంట్ తయారు చేసుకోండి, గూగుల్ అకౌంట్, అండ్ ఫేస్బుక్ అకౌంట్ తయారు చేసుకోండి, ఫేస్బుక్ అకౌంట్. తర్వాత వాట్సాప్ గ్రూప్స్లో వాట్సాప్ తయారు చేసుకోండి. ఇదే విధంగా నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్తో పాటు ట్విట్టర్, టెలిగ్రామ్, ఇలా ఎన్నో రకాల టూల్స్ ఉన్నాయి. అన్నిటికీ ముఖ్యం యూట్యూబ్ కూడా తయారు చేసుకోండి. అదేవిధంగా మనం లైవ్ చేయటం కోసం జూమ్ సంబంధించినటువంటి యాప్ ఉంటుంది, జూమ్ కూడా మీరు తయారు చేసుకోండి అకౌంట్. అదేవిధంగా స్కైప్ తయారు చేసుకోండి. ఈ విధంగా ఈ అన్ని టూల్స్తో పాటు మీరు ఈ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మీరు చేయాల్సినటువంటి రెండవ పని. ఇప్పుడు ఈ అకౌంట్స్ అన్నిటిని వాడుకొని మూడవ పని మనం ఏం చేయబోతున్నామంటే ఎక్స్టెండ్ యువర్ సర్కిల్, కొత్త ఫ్రెండ్స్ని తయారు చేసుకోవటం. ఎక్స్టెండ్ అంటే మీ యొక్క సర్కిల్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? మనం ఫ్రెండ్స్ని తయారు చేసుకోవాలి. కొత్త ఫ్రెండ్స్ని తయారు చేయాలి, కొత్త రిలేషన్స్ని తయారు చేయాలి. అంటే ఆ ఫ్రెండ్స్ని రిలేషన్స్గా మార్చుకోవాలి, రిలేషన్షిప్ చేయాలి. మూడోది వచ్చేసి అన్ని ఏరియాల్లో ఆల్ ఓవర్ ది ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే వీళ్ళని మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అకౌంట్స్ని వాడుకొని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడుకొని మనం వారితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాము. లైక్ చేయటము, కామెంట్ చేయటము, వారితో మనము ఫ్రెండ్షిప్ చేయటము. ఆ విధంగా మన యొక్క సర్కిల్ని ఎక్స్టెండ్ చేస్తాము. ఈ విధంగా పరిచయాలను పెంచుకుంటాము, పరిచయాలన్నీ ఫ్రెండ్స్గా మార్చుకుంటాము, ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్గా మార్చుకుంటాము. ఇండియా మొత్తంలో ఈ పని మనం చేయాలి. అన్ని జిల్లాల్లో, అన్ని స్టేట్లో ఎక్కడైనా మీరు చేయొచ్చు, ఎవ్వరూ ఆపలేరు. ఇండియా మొత్తం 135 కోట్ల జనాలు ఉన్నారు, అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు మేక్ మెనీ ఫ్రెండ్స్ విత్ యూ. ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క సర్కిల్ని మీరు ఎక్స్టెండ్ చేయండి. సర్కిల్ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు తొందరపడి మీరు ప్రజెంటేషన్ ఇవ్వకండి, ఫాలోఅప్ చేయకండి. అప్పుడే ఇమీడియట్గా పరిచయం కాగానే వాళ్ళకి మీ యొక్క బిజినెస్ గురించి చెప్పకండి. అలా ఓపిక పట్టండి, వారితో ఫ్రెండ్షిప్ చేసి వారికి మీకు మధ్యలో రిలేషన్షిప్తో పాటు నమ్మకాన్ని క్రియేట్ చేయండి. నమ్మకమే బిజినెస్, నమ్మకమే నెట్వర్క్ మార్కెటింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి 4వ పని, మీ సర్కిల్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
ఇన్విటేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే వారిని మీరు ఇన్వైట్ చేయండి, దాంతోపాటుగా వారికి కమ్యూనికేట్ చేయండి. ఏం కమ్యూనికేషన్ చేయాలి? ఒక సమయం వస్తుంది, ఫ్రెండ్షిప్ అయిన తర్వాత, నమ్మకం కుదిరిన తర్వాత ఒక టైంలో ఒకనొక టైం చూసుకొని వారు ఏం పని చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వారు ఎందులో ఉన్నారు, వారి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత సింపుల్గా మనం వారిని ఇన్వైట్ చేయాలి మన బిజినెస్కి. అండ్ మనం కమ్యూనికేషన్ ద్వారా ఇన్వైట్ చేయాలి. ఏ విధంగా ఇన్వైట్ చేస్తాం మనం? దాన్నే మనం ఎడిఫికేషన్ అని మీ అందరికీ తెలుసు. ఎడిఫికేషన్ రూపంలో కానీ లేదా సెంటెన్స్ బై సెంటెన్స్ మీ బిజినెస్ గురించి హైలైట్స్ ఏముంటాయో వాటి చెప్పడం ద్వారా కానీ, మీ బిజినెస్లో ఉన్నటువంటి ఫ్రూట్ఫుల్నెస్ గురించి చెప్పడం వల్ల కానీ, ఈ బిజినెస్ ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ అని చెప్పేసి, లేదా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అని చెప్పేసి, లేదా ఒక సపోర్టెడ్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పేసి, ఒక ఇంకా చెప్పాలంటే ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి, ఈ విధంగా మీరు ఇన్విటేషన్ ఇస్తారు వాళ్ళకి. ఇలా ఇన్విటేషన్ ఇచ్చి కమ్యూనికేట్ అవ్వటం వలన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దాని గురించి పూర్తి వివరాలు మిమ్మల్ని అడుగుతారు. ఇలా ఇన్వైట్ చేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి 5వ పని ఏంటంటే మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రజెంటేషన్ కూడా ఎలా ఇస్తామంటే త్రూ డిజిటల్ అంటే త్రూ ఆన్లైన్ ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం ప్రజెంటేషన్? మీ దగ్గర ఏవైతే టూల్స్ ఇంతకుముందు తయారు చేసుకున్నారో మీ దగ్గర ప్రజెంటేషన్ టూల్స్ ఆల్రెడీ ఉంటాయి. ప్రజెంటేషన్ టూల్స్ మీ దగ్గర ఏమున్నాయి? పీడిఎఫ్ ఉంది, ఆ తర్వాత పీపీటీ ఉంది, ఆ తర్వాత మీ దగ్గర స్మాల్ వీడియోస్ ఉన్నాయి, ప్రజెంటేషన్ వీడియోస్ ఉన్నాయి. ఈ విధంగా ఇవి మీరు సొంతంగా తయారు చేసి ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే అతనికి అవసరం ఉంటుందో అతనికి అవసరం ఉన్న విధంగా మీరు టూల్స్ని ప్రిపేర్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి పంపటం ద్వారా వారు దాన్ని అర్థం చేసుకుంటారు. నచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీతో కమ్యూనికేట్ అవుతారు. మీకు వాళ్ళ దగ్గర క్వశ్చన్స్కి ఆన్సర్లు ఉంటాయి, అంటే డౌట్స్ ఉంటాయి వారికి, లేదా చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి, లేదా నమ్మకం ఉండదు, లేదా ఇలాంటివి ఆల్రెడీ వేరే బిజినెస్లో వాళ్ళు ఉండి ఉంటారు. కాబట్టి వాళ్ళు తిరిగి మిమ్మల్ని మళ్ళీ కమ్యూనికేట్ అవుతారు. దిస్ ఈస్ ద వే హౌ టు మేక్ ప్రజెంటేషన్ త్రూ ఆన్లైన్. ఈ విధంగా మీరు ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ పని మనం ఏం చేయాలంటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అదే దాన్ని మనం 6th వన్ అంటాము. ఇదేంటంటే ఫాలో అప్. ఫాలో అప్ చేయాలి ఫ్రెండ్స్. ఫాలోఅప్ అంటే ఏంటి? వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఇవ్వటం. రెండోది మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ యొక్క డెమోస్ వాళ్ళకి చూపించటం, ప్రొడక్ట్ డెమోస్ చూపించటం. మూడోది కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపించటం. నాలుగోది వాళ్ళకి నమ్మకాన్ని కల్పించటం, అంటే వారికి ఏవైతే ఇబ్బందులు సందేహాలు ఉన్నాయో వారికి నమ్మకాన్ని కల్పించటం. ఐదోది వారికి విజన్ క్లియర్ చేయటం. ఆరోది వచ్చేసి ప్రివెంట్ ఫ్రమ్ నెగిటివిటీ నుంచి దూరం చేయటం. ఈ పనులు మనం ఫాలోఅప్ ద్వారా చేస్తాం. దీన్ని కూడా ఎలా చేస్తాము? పీపీటీ, చిన్న పీపీటీ రూపంలో తయారు చేసుకొని పంపిస్తాం. రెండోది పీడిఎఫ్ రూపంలో వాళ్ళకి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ విధంగా ఏవైతే అవసరమో అవి పంపిస్తాం. మూడోది మనం ఏం చేస్తామంటే వాయిస్ రికార్డు ద్వారా కూడా వాళ్ళకి ఆన్సర్స్ చేస్తాం. వాయిస్ రికార్డే కాకుండా అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే స్మాల్ వీడియోస్ ద్వారా మీరు ఆన్సర్స్ చేయొచ్చు, లేదా వీడియోస్ రూపంలో వాళ్ళకి ఈ అన్నిటికీ క్లారిటీ ఇవ్వచ్చు. అప్పుడు వీడియోస్ రూపంలో ఇవ్వటం వలన మీ వాయిస్ వాళ్ళకి అర్థమైంది, పీపీటీ వాళ్ళకి అర్థమైంది, పీడిఎఫ్ అర్థమైంది. అండ్ మీరు వీడియోస్ ఇవ్వటం వల్ల మీరు ఎలా ఉంటారు, మీ గెస్చర్స్, పొస్చర్స్, బాడీ లాంగ్వేజ్, మీ ఐ కాంటాక్ట్ అండ్ మీరు చెప్పే విధానం, మీ వాయిస్ మాడ్యులేషన్స్ అండ్ మీ యొక్క అన్నీ మీరు ప్రాక్టికల్గా మిమ్మల్ని చూస్తారు. కాబట్టి వాళ్ళకి 99% కాదు 100% నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు స్ప్రెడ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళు ఏమంటారంటే సార్ మేము ఇలా మాకు ఇంట్రెస్ట్ ఉండి మేము స్టార్ట్ చేస్తాము, కానీ నా క్వారంటైన్ టైం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాము, లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం సార్, ఎందుకంటే మాకు మనీ ప్రాబ్లం ఉంది, మనీ లేదు. వాస్తవానికి ఇప్పుడు మనీ ఎవరి దగ్గర లేదు కాబట్టి మనీ ప్రాబ్లం అని వాళ్ళు చెప్తారు. అలా మనీ ప్రాబ్లం చెప్పినప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎవరు కూడా ఇప్పుడు డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేరు. వాస్తవానికి మీరు కూడా ఆలోచించండి. మన మైండ్ అండ్ హార్ట్తో ఆలోచిస్తే ఎవరి దగ్గర మనీ లేదు. మనం ఏం చేయాలంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయాలి. వాళ్ళ యొక్క ఐడి పాస్వర్డ్ మనం క్రియేట్ చేసి ఇవ్వాలి. అన్ని కంపెనీలలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి లీగాలిటీస్ ప్రకారం మీరు వారి యొక్క పాన్ కార్డ్,
అండ్ ఆధార్ కార్డ్ తీసుకొని పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పంపివని చెప్పేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి. మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్, ఫ్రీ రిజిస్ట్రేషన్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా మీరు రిక్రూట్ చేసుకోగలుగుతారు టీముని. ఈ విధంగా రిక్రూట్ అయినటువంటి టీముని ఏదో ఒక సమయంలో మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు, అప్గ్రేడ్ చేసుకుంటారు, ప్రొడక్ట్ కొనుక్కుంటారు. అది వారికి టైం పడుతుంది. ఆఫ్టర్ లాక్డౌన్ లేదా క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇలా తయారు చేసినటువంటి టీంలో చాలామంది యాక్టివేట్ చేసుకుంటారు. అలా చేసిన వారందరికీ మీరు కమ్యూనికేషన్లో ఉండండి, కాంటాక్ట్లో ఉండండి, డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండండి, ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండండి. ఈ విధంగా మీరు ఒకటే చోట కాకుండా ప్రతి చోట ఒక ప్లానింగ్తో మీరు ముందుకెళ్ళి అన్ని జిల్లాలలో, అంటే మీకు తెలిసినటువంటి జిల్లాలే కాకుండా తెలియని జిల్లాలలో నోయింగ్ అంటే మీకు తెలిసినటువంటి అండ్ అన్నోయింగ్ తెలియనటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇలా తయారు చేసుకొని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఈ టైంని వాడుకొని చక్కగా ఇండియా మొత్తంలో మీరు మీ యొక్క నెట్వర్క్ని ఇంట్లో కూర్చొని ఇండియా మొత్తంలో మీ యొక్క టీంని రిక్రూట్ చేసుకోవచ్చు, ఈజీగా రిక్రూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిపైన ఎలాంటి సలహాలు సందేహాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి క్లారిటీ కావాలన్నా ఖచ్చితంగా కాల్ చేయండి. ఈ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తూ మీ మిత్రుడు రాజేష్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.